అహ్మదాబాద్ వేదికగా టీమిండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో వన్డే మ్యాచ్లో కూడా ఇంగ్లాండ్ జట్టు మరోసారి కూడా టాస్ అయితే గెలిచింది గానీ మ్యాచ్ను మాత్రం గెలవలేకపోయింది. ఈ మ్యాచ్లో రోహిత్ సేన చేతిలో ఇంగ్లాండ్ జట్టు ఏకంగా 142 పరుగుల తేడాతో మ్యాచ్ను చేజార్చుకుని వన్డే సిరీస్లో క్లీన్ స్వీప్ అయ్యి పరువు పోగొట్టుకుంది. ఈ పరాజయంతో ఛాంపియన్స్ ట్రోఫీ ముందు ఇంగ్లాండ్ జట్టు కాన్ఫిడెన్స్ అయితే దారుణంగా దెబ్బతినే ఉంటుంది. అంతేకాదు ఇదే స్క్వాడ్తో వారు ఛాంపియన్స్ ట్రోఫీని ఆడబోతున్నారు. ఇంగ్లాండ్ జట్టు త్వరగా వారి లోపాలను సరిచేసుకోకపోతే వారికి ఈ మెగా ఈవెంట్లో మరిన్ని కష్టాలు తప్పవు. ఇక ఈ మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ జట్టు కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ఈ సిరీస్లో మా ప్రదర్శన ఆశించిన మేర లేకపోవడం నిజంగా నిరాశాజనకం. ఇలాంటి పరాజయాలు ఏ కెప్టెన్కి నచ్చదు. అటు టీ20 సిరీస్కి గానీ ఇటు వన్డే సిరీస్ని గానీ ఏ ఒక్కటి కూడా మేము దక్కించుకోలేకపోయాం. మొత్తంగా చూసుకుంటే ప్రతి మ్యాచ్ని సరిగ్గానే మొదలుపెట్టినప్పటికీ దాన్ని విజయంతో ముగించడంలో జట్టుగా మేము ఫెయిల్ అయ్యాం. వన్డే లాంటి లాంగ్ టర్మ్లో క్రీజులో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి, భాగస్వామ్యాలు నిర్మించాలి, అప్పుడే గెలుపు సాధ్యమవుతాయి. అలా చేయడంలో మేము వెనుకబడ్డాం. అయితే దీన్ని మేము పెద్దగా పట్టించుకోం. ద్వైపాక్షిక సిరీస్లలో గెలుపోటముల కోసం పెద్దగా మేము ఆలోచించాం. మా దృష్టి మొత్తం త్వరలో స్టార్ట్ అయ్యే ఛాంపియన్స్ ట్రోఫీపైనే ఉంది. ప్రస్తుతం ఈ సిరీస్లో జరిగిన తప్పులు గుర్తించి వాటిని సరిచేసుకుని సరైన ప్రణాళికతో అక్కడ అడుగు పెడతాం. ఇక మా ప్రదర్శన పక్కన పెడితే టీమిండియా మాత్రం ఈ సిరీస్ని చక్కగా సద్వినియోగం చేసుకుంది. ఆ జట్టులో ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా ఈ సిరీస్తో ఫామ్లోకి వచ్చేశారు. ముఖ్యంగా రోహిత్ శర్మ, కోహ్లీ కొంతవరకు ఫామ్ని అందుకోవడం వారికి కలిసొచ్చే అంశం. ముఖ్యంగా రోహిత్ సెంచరీ చేసి దూకుడుగా కనపడ్డాడు. అతడు ఇదే దూకుడిని ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా కొనసాగిస్తే మాత్రం ప్రత్యర్థికి కష్టాలు తప్పవు. ప్రస్తుతం రోహిత్ సేన అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో చాలా స్ట్రాంగ్గా కనపడుతోంది. చూస్తుంటే ఛాంపియన్స్ ట్రోఫీలో ఇండియాని ఎదుర్కోవడం ఏ జట్టుకైనా సవాలుతో కూడుకున్న విషయమని చెప్పక తప్పదు అని బట్లర్ ముగించాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.